Hey, hi, hello students. Welcome back to our channel. So in this video session, చాలా మంది స్టూడెంట్స్కి కన్ఫ్యూజన్ ప్రాబ్లం చేసేటప్పుడు డిగ్రీస్ ఆఫ్ ఫ్రీడమ్. ఇట్ ఈస్ ఫ్రమ్ కైనెటిక్ థియరీ ఆఫ్ గ్యాసెస్. ఈ కైనెటిక్ థియరీ ఆఫ్ గ్యాసెస్లో ఈ డిగ్రీస్ ఆఫ్ ఫ్రీడమ్ అనే టాపిక్ చాలా ఇంపార్టెంట్. అంటే కాంపిటేటివ్ ఎగ్జామ్స్లో మోస్ట్ ప్రాబబిలిటీ ఉన్న టాపిక్. సో ఈ మోస్ట్ ప్రాబబిలిటీ ఉన్న టాపిక్ని షార్ట్గా అంటే మోనో అటామిక్ ఎలా ఉంటుంది, డయాటమిక్ పాలిక్యూల్ ఎలా ఉంటుంది, పాలీ అటామిక్ ఎలా డిగ్రీస్ ఆఫ్ ఫ్రీడమ్ని క్యాలిక్యులేట్ చేస్తాం, మోలార్ స్పెసిఫిక్ హీట్ కాన్స్టెంట్ ఎట్ కాన్స్టెంట్ ప్రెషర్కి ఎలా ఉంటుంది, మోలార్ స్పెసిఫిక్ హీట్ ఆఫ్ గ్యాస్ ఎట్ కాన్స్టెంట్ వాల్యూమ్కి ఎలా ఉంటుంది, అది ఎలా వేరీ అవుతుంది, అడియాబెటిక్ వాల్యూ ఎలా చేంజ్ అవుతుంది, అంటే గామా ఎలా చేంజ్ అవుతుంది, ఇవన్నీ ఇది షార్ట్ వీడియో. అంటే ఒక 10 minutesలో మీకు కంప్లీట్ విజువలైజేషన్ ఇస్తాను. చూడండి, ఒకవేళ ఒక బర్డ్ ఫ్లై అవుతుంది అనుకోండి, ఆ బర్డ్కి ఎన్ని డిగ్రీస్ ఆఫ్ ఫ్రీడమ్ ఉంటుంది, అంటే ఎంత ఎనర్జీని కన్సిస్ట్ అవుతుంది, అసలు డిగ్రీస్ ఆఫ్ ఫ్రీడమ్ అంటే ఏంటి. ఒక దోమ వచ్చి లేకపోతే ఒక కార్ ట్రావెల్ అవుతుంది అనుకోండి, ఒక పార్టికల్ అనేది ఫ్రీ పార్టికల్, అంటే స్పేస్లో ఇండివిజువల్గా ఒక పార్టికల్లా ఉందనుకోండి, అది రొటేషన్ అవుతుంది అనుకోండి, అది వైబ్రేషన్ అవుతుంది అనుకోండి, అలా చేంజ్ అవుతున్నప్పుడు ఎనర్జీస్ అనేటివి అంటే డిగ్రీస్ ఆఫ్ ఫ్రీడమ్ అనేది పెరుగుతుంది. అది ఎలా పెరుగుతుంది, హౌ ఇట్ ఈస్ విల్ బి ఇంక్రీజింగ్ అండ్ వాట్ ద రీజన్ బిహైండ్ దట్ ఆఫ్ ఆల్ ద డిగ్రీస్ ఆఫ్ ఫ్రీడమ్. విల్ డిస్కస్ కంప్లీట్ లెసన్ విత్ ఇన్ ఆఫ్ 10 minutes. Watch this complete video and do like my videos and share to your friends also. Don't forget to subscribe my channel. Let's get started. సో ఆల్రెడీ నేను కైనెటిక్ థియరీ ఆఫ్ గ్యాసెస్ మీద కంప్లీట్ వీడియో చేశాను. ఆ వీడియో ఆల్రెడీ అవైలబుల్ ఉంది, మీకు డిస్క్రిప్షన్లో ప్రొవైడ్ చేస్తాను చూడండి. ఆ కైనెటిక్ థియరీ ఆఫ్ గ్యాసెస్లో కంప్లీట్గా ఎంసెట్ అండ్ ఏపీ సెట్, జేఈ మెయిన్స్, నీట్ పర్పస్లో అన్ని కాంపిటేటివ్ ఎగ్జామ్స్లో ఎలా యూజ్ అవుతుందన్న వీడియో కంప్లీట్గా చేశాను, 1 short వీడియో. కానీ ఈ డిగ్రీస్ ఆఫ్ ఫ్రీడమ్ గురించి ఇంకొంచెం డెప్త్గా డిస్కస్ చేద్దామన్న ప్రాసెస్లో ఇక్కడ మీకు చెప్తున్నాను. ఈ డిగ్రీస్ ఆఫ్ ఫ్రీడమ్ అంటే ఎవ్రీబడి నో దిస్ ఇస్ అ వెరీ ఇంపార్టెంట్ ఫర్ బోర్డ్ ఆఫ్ ఇంటర్మీడియట్ ఆల్సో 2 marks క్వశ్చన్కి. సో దాని డెఫినేషన్ అడుగుతాడు అంతే సింపుల్గా. మనం ఏం చెప్పేస్తాం, ద నెంబర్ ఆఫ్ మోడ్ ఆఫ్ ఇండిపెండెంట్ వైబ్రేషన్స్ అని చెప్పేస్తే దానికి డిగ్రీస్ ఆఫ్ ఫ్రీడమ్ అని చెప్తాం. సో ఇప్పుడు ఈ డిగ్రీస్ ఆఫ్ ఫ్రీడమ్ మనకి గ్యాసెస్ స్టేజెస్కి వచ్చేసరికి మోనో అటామిక్ అంటే ఒక హైడ్రోజన్ మాలిక్యూల్ తీసుకున్నప్పుడు కానీ, లేకపోతే మన ఇండివిజువల్ 1 molecule ఉన్నప్పుడు తీసుకుంటే వాటికి మోనో అటామిక్స్ అంటాం కదా. సో ఈ మోనో అటామిక్స్కి వైబ్రేషన్ ఎలా ఉంటుంది, వాటి యొక్క ఎనర్జీస్ ఎలా కన్సిస్ట్ అవుతుంది, ఎన్ని విధాలుగా అది మోడ్ ఆఫ్ వైబ్రేషన్స్ చేస్తుంది, మోడ్ ఆఫ్ వేవ్స్ ఉంటాయి అనేది డిస్కషన్ చేయొచ్చు. అండ్ డయాటమిక్ వచ్చేసరికి లైక్ నైట్రోజన్ కావచ్చు, ఆక్సిజన్, O2, N2, ఇవన్నిటి గురించి, అంటే వీటి మాలిక్యూల్స్లో 2 molecules ఉన్నాయి కాబట్టి వాటికి డయాటమిక్ ఎలా ఉంది. అండ్ ట్రయాటమిక్ అంటే NH3 ఉంటాయి. ఇవన్నీ మొత్తం ఓవరాల్గా ఈ మొత్తం ఆటమ్స్కి వైబ్రేషన్స్తో పాటు అంటే ఎన్నో ఎనర్జీస్ కన్సిస్ట్ అవుతుంది. అది ఒక్కసారి చూద్దాం చూడండి. సో ఫస్ట్ ఆఫ్ ఆల్ మనకి ట్రాన్స్లేషనల్ ఎనర్జీ, ట్రాన్స్లేషన్ మోషన్ అంటే మనకు ఒక్కసారి షార్ట్గా డిస్కస్ చేద్దాం. ట్రాన్స్లేషన్ మోషన్ అంటే పార్టికల్ అనేది ఏదైనా ఒక డైరెక్షన్స్లో ట్రాన్స్లేట్ అవ్వడం అనేది జరుగుతుంది చూడండి. సో ఎనీ 1 axisలో ట్రాన్స్లేట్ అవ్వాలి. ఫర్ సపోజ్ X, Y అండ్ Z. సో X, Y, Zలో ట్రాన్స్లేట్ అయితే, ఫర్ సపోజ్ X డైరెక్షన్లో ట్రాన్స్లేట్ అయితే వెలాసిటీ Vx, అండ్ Y డైరెక్షన్లో ట్రాన్స్లేట్ అయితే Vy, అండ్ Z డైరెక్షన్లో ట్రాన్స్లేట్ అయితే Vz అని రిప్రజెంట్ చేస్తాం. కాబట్టి ఇప్పుడు టోటల్గా పార్టికల్ అనేది ట్రాన్స్లేషన్ ఎనర్జీలో ఉంటే వాట్ ఈజ్ ఎనర్జీ ఇట్ ఈస్ క్యారీస్ అంటే ఆఫ్ m Vx² ప్లస్ ఆఫ్ m Vy² ప్లస్ ఆఫ్ m Vz². దిస్ ఈజ్ టోటల్ కైనెటిక్ ఎనర్జీ. మనం పార్టికల్స్ అనేటివి మోషన్ గురించి డిస్కస్ చేస్తున్నాం కాబట్టి కైనెటిక్ ఎనర్జీ వస్తుంది. సో ఈ కైనెటిక్ ఎనర్జీ రొటేషనల్ ఉండొచ్చు, ట్రాన్స్లేషన్ ఉండొచ్చు, లేకపోతే వైబ్రేషనల్ కూడా ఉండొచ్చు. అండ్ ఇప్పుడు ఒకవేళ మన పార్టికల్ సమ్ హైట్లో ఉంటే కూడా పొటెన్షియల్ ఎనర్జీ వస్తుంది కదా. ఎస్, పొటెన్షియల్ ఎనర్జీ కూడా వస్తుంది, అది కూడా డిస్కస్ చేద్దాం. సో ట్రాన్స్లేషన్ మోషన్లో ఉన్నప్పుడు ఎనర్జీ అనేది ఇలా కన్సిస్ట్ అవుతుంది. చాలా బుక్లో ఈతోనే రిప్రజెంట్ చేస్తారు. ఈ ఈజ్ నోన్స్ యాజ్ ఎనర్జీ, కైనెటిక్ ఎనర్జీ. అండ్ రొటేషనల్ మోషన్, ఈ రొటేషనల్ మోషన్ అంటే ఏంటి చూడండి. ఒకవేళ మనం చిన్న యాంట్ని తీసుకొని మనం ఒక రూమ్లో వదిలేస్తాం అనుకోండి, ఒక యాంట్ని తీసుకొని రూమ్లో వదిలేస్తే ఇట్ విల్ గో X axis అండ్ Y axis, అంటే రూమ్కి అటు ఇటు తిరుగుతూ ఉంటుంది. కొంచెం తెలివి ఉన్న యాంట్ అయితే Z axisలో కూడా ఉంది, అంటే పైకి ఎక్కుతుంది. ఆర్ యూ ఫాలోయింగ్ దట్? అంటే యాంట్ అనేది డిఫరెంట్ వేలో ట్రావెల్ చేసి ట్రై చేస్తుంది. అంటే అది ఓన్లీ ట్రాన్స్లేట్ అవుతుంది, దాని పొజిషన్ డ్రిఫ్ట్ అవుతుందా,
రాజమౌళి సినిమాలో ఈగ డ్రిఫ్ట్ అయినట్టు అవుతుందా, రిట్రీట్ అవుతుందా? కాదు. సో కాబట్టి ఇక్కడ మనకి ఏమవుతుందంటే అలా డిఫరెంట్గా ట్రాన్స్లేట్ అవుతున్నప్పుడు, ఒక ప్లేస్ నుంచి ఇంకో ప్లేస్కి ట్రాన్స్లేట్ అవుతున్నప్పుడు ఎనర్జీస్ అనేటివి ఎలా చేంజ్ అవుతున్నాయి అనేది మనం చెప్తున్నాం అంతే. సో ఎక్స్, వై, జెడ్, సో ఎన్ని యాక్సిస్లో ట్రావెల్ చేస్తున్నాయి అంటే ట్రాన్స్లేషన్లో మనకి ఎన్ని ఎనర్జీస్ కన్సిస్ట్ అవుతున్నాయి ఒకసారి ఇమాజిన్ చేసుకోండి. వీ హ్యావ్ 3 ఎనర్జీస్, 1 ఎనర్జీ, 2 ఎనర్జీ అండ్ 3 ఎనర్జీస్ అనేవి వస్తున్నాయి. అది మనకి క్లియర్ కట్గా చెప్తాను. సో రొటేషనల్లో మనకి ఎలాంటి కాన్సెప్ట్ ఉంది అంటే ఇప్పుడు ఈ పార్టికల్ని ఇదే సేమ్ సిచ్యువేషన్ నేను డ్రిఫ్ట్ చేస్తున్నాను, ఇలా రొటేట్ చేస్తున్నాను. సో ఇలా రొటేట్ చేస్తున్నప్పుడు అదేమవుతుంది, పార్టికల్ అనేది ఇలా తిరుగుతూ ఉంది, ఓవరాల్ సిస్టమ్ అనేది తిరుగుతుంది. అంటే రొటేషనల్ ద్వారా ఎనర్జీ కన్సిస్ట్ అవుతుంది. అంటే ఎక్స్తో రిప్రజెంట్ అవుతే ఎక్స్ రొటేట్ అవుతుంది, వైతో రిప్రజెంట్ అయితే వై రొటేట్ అవుతుంది, అండ్ జెడ్తో రిప్రజెంట్ అయితే జెడ్ ఎనర్జీ అనేది వస్తుంది. కాబట్టి ఇప్పుడు మనకి ఇచ్చిన ఎనర్జీకి ఎనర్జీ రాసి చూడండి, ఆఫ్ ఐ ఒమేగా స్క్వేర్ అంటే ఎక్స్ స్క్వేర్ ప్లస్ ఆఫ్ ఐ ఒమేగా వై స్క్వేర్ ప్లస్ ఆఫ్ ఐ ఒమేగా జెడ్ స్క్వేర్. ఎందుకు ఐ ఒమేగాస్ రాశాను? రొటేషనల్ కైనెటిక్ ఎనర్జీ ఫార్ములా ఏంటి? ఆఫ్ ఐ ఒమేగా స్క్వేర్. అవునా? రొటేషనల్ ఎనర్జీలో మనం సిస్టమ్ ఆఫ్ పార్టికల్ లెసన్లో నేర్చుకుని ఉంటాం. సో ఇప్పుడు ఈ రొటేషనల్ కైనెటిక్ ఎనర్జీ అనేది ఒకవేళ పార్టికల్ రొటేషనల్ మోషన్లో ఉంటే వీ హ్యావ్ దిస్ వాల్యూ. అండ్ సిమిలర్లీ వైబ్రేషన్ కూడా అవ్వచ్చు కదా. సో వైబ్రేషనల్ మోషన్లో ఉన్నప్పుడు ఎనర్జీస్ అంటే డిగ్రీస్ ఆఫ్ ఫ్రీడమ్ గురించి డిస్కస్ చేయాలంటే వీటి గురించి తెలియాలి కాబట్టి ఐ గోనా డిస్కస్. సో వైబ్రేషన్ అవుతున్నప్పుడు ఇట్ ఈస్ నాట్ పాసిబుల్ మచ్, బట్ ఒకవేళ మనకు టోటల్గా పాసిబుల్ అవుతే ఇది చాలా హైలీ టెంపరేచర్ దగ్గర మాత్రమే గ్యాస్ మాలిక్యూల్స్ అనేటివి వైబ్రేషన్ అనేవి జరుగుతాయి. సో గ్యాస్ మాలిక్యూల్స్ అలా వైబ్రేట్ అవుతున్నాయి అంటే హై టెంపరేచర్స్లో మాత్రమే పాసిబుల్ అవుతుంది. సో ఇది చాలా ల్యాబొరేటరీలో మాత్రమే పాసిబుల్ అవుతుంది. మనం ఇప్పుడు దీనికి సాల్వేషన్ చేయాలనుకుంటే వైబ్రేషనల్ ఎనర్జీ కూడా ఉంటుంది. సో వైబ్రేషనల్ ఎనర్జీ ఉన్నప్పుడు ఆ పార్టికల్కి ఏమేమి ఉంటుంది? పొటెన్షియల్ ఎనర్జీ అండ్ కైనెటిక్ ఎనర్జీ. యు నో వాట్? సో వై? బికాస్ మనం ఒక సింపుల్ పెండులంని సింపుల్గా ఇమాజిన్ చేసుకోండి. ఇట్ ఈస్ ఆసిలేటింగ్ లైక్ దిస్. ఎవ్రీవేర్ ఇట్ హ్యాస్ సమ్ కైనెటిక్ ఎనర్జీ అండ్ పొటెన్షియల్ ఎనర్జీ. సమ్వేర్ ఇట్ విల్ బికమ్ పొటెన్షియల్ ఎనర్జీ 0 అండ్ కైనెటిక్ ఎనర్జీ 0. అంటే ఇప్పుడు ఎనర్జీ ఆఫ్ ద సిస్టమ్ ఈజ్ ఈక్వల్స్ టు టోటల్ కైనెటిక్ ఎనర్జీ అంటే ఆఫ్ m dy/dt హోల్ స్క్వేర్. వై ఎం రాశాను ఇక్కడ, dy/dt ఎందుకు రాశాను? వెలాసిటీ మేబీ డిస్ప్లేస్మెంట్ ఫార్ములా y = a sin of omega t వాల్యూ ఉంటుంది కదా. సో అలా వైబ్రేషన్లో అవుతున్నప్పుడు నెక్స్ట్ కైనెటిక్ ఎనర్జీ ఫార్ములా ఏంటి? ఆఫ్ ky². యూనో ఈ ఫార్ములా మనకి ఎనర్జీస్ విషయంలో వస్తుంది. సో ఇప్పుడు వైబ్రేషన్ అవుతుంది, ఒక పార్టికల్ అనేది ట్రాన్స్లేట్ అవుతూ రొటేట్ అవుతూ వైబ్రేషన్ అవుతుందంటే ఎన్ని ఎనర్జీస్ ఉంటాయి? ఈ వైబ్రేషన్ ఎనర్జీ, దిస్ ఈజ్ రొటేషనల్ ఎనర్జీ, ట్రాన్స్లేషన్ ఎనర్జీ. సో టోటల్ ఎనర్జీ ఆఫ్ ద సిస్టమ్ ఈజ్ ఈక్వల్స్ టు ట్రాన్స్లేషన్ ఎనర్జీ ప్లస్ రొటేషనల్ ఎనర్జీ ప్లస్ ఎనర్జీ ఆఫ్ వైబ్రేషన్. మూడింటిని యాడ్ చేస్తాం అంటే దిస్ ఈక్వేషన్ ప్లస్ దిస్ ఈక్వేషన్ ప్లస్ దిస్ ఈక్వేషన్. అన్ని యాక్సిస్లో రొటేట్ అయితే అన్ని యాక్సిస్లో మనం కన్సిడర్ చేస్తాం. యూ గాట్ ఇట్? ఫర్ ఇక్కడికి వచ్చేసరికి టోటల్ ఎనర్జీ ఏమవుతుంది? ట్రాన్స్లేషన్ ఎనర్జీ ప్లస్ రొటేషనల్ ఎనర్జీ. హియర్ దిస్ ఈజ్ ఓన్లీ ట్రాన్స్లేషన్ ఎనర్జీ. గాట్ ఇట్? సో ఈ అబ్జర్వేషన్ మనకు తెలిస్తే ఈజీగా మనం ఫర్దర్గా నెక్స్ట్ స్టెప్ అనేది వెళ్తాం. ఓకే, సో ఇప్పుడు మనకి ఓవరాల్గా ఈ వైబ్రేషన్స్ గురించి నేర్చుకున్నాం అండ్ డిఫరెంట్ కైండ్ ఆఫ్ మోషన్స్ గురించి నేర్చుకున్నాం కదా. ఇప్పుడు మనం మోనోఅటామిక్ గ్యాస్, డయాటామిక్ గ్యాస్ అండ్ ట్రైఅటామిక్ గ్యాస్కి నేర్చుకుందాం ఎలా ఉంటుంది ఈ డిగ్రీస్ ఆఫ్ ఫ్రీడమ్ అనేది. మోనోఅటామిక్ గ్యాస్ అండ్ డయాటమిక్, ట్రైఅటామిక్ వాటి గురించి డిస్కస్ చేస్తాం. సో మోనోఅటామిక్ గ్యాస్ అంటే ఏంది? ఎనీ వన్ పార్టికల్, ఫర్ హీలియం కావచ్చు, హైడ్రోజన్ కావచ్చు, ఎనీ వన్ గ్యాస్ పార్టికల్ ఇక్కడ తీసుకున్నప్పుడు ఆ పార్టికల్కి మనం ఏం చెప్పాము? మోనోఅటామికే కాబట్టి డెఫినెట్గా ఈ పార్టికల్ ఈ డైరెక్షన్లో పోవాలి, ఈ డైరెక్షన్లో పోవాలి, ఐదర్ దిస్ డైరెక్షన్లో పోవాలి. అంటే 3 డైరెక్షన్స్ పాసిబిలిటీస్ ఉన్నాయి. నెంబర్ ఆఫ్ ఇండిపెండెంట్ ఆఫ్ మోడ్స్ ఎన్ని ఉన్నాయి? 3 ఉన్నాయి. కాబట్టి ఈ పార్టికల్కి ఏం చెప్పొచ్చు? 3 డిగ్రీస్ ఆఫ్ ఫ్రీడమ్ ఉందని చెప్తాం. అంటే సింపుల్గా F = 3 అని రాస్తాం. అవునా? F = 3 అని రాస్తాం. సో ఇప్పుడు మనకి కైనెటిక్ ఎనర్జీ ఆఫ్ ఎ పార్టికల్ ఆఫ్ మోల్, 1 మోల్ ఆఫ్ గ్యాస్ తీసుకుంటే కైనెటిక్ ఎనర్జీ ఏమవుతుంది? యాక్చువల్గా 3/2 RT అని రాస్తుంటాం మనం. కైనెటిక్ ఎనర్జీ ఫార్ములా మీరు బుక్లో ఉంటే 3/2 RT అని రాస్తాం. అంటే ఈ 3/2 RT ఈజ్ నథింగ్ బట్ వాట్ ఈస్ 3 హియర్? ద కైనెటిక్ ఎనర్జీ ఆఫ్ మోనోఅటామిక్ గ్యాస్ ఇన్ ఆల్ ద డైరెక్షన్స్ x, y, z. కాబట్టి మనం 3/2 RT మనం ప్రూవ్ చేసేటప్పుడు కూడా 3/2 RT అని ప్రూవ్ చేస్తాం.
మీకు తెలుసో తెలియదో 3/2 RT అని ప్రూవ్ చేస్తాం. ఈ 3/2 RT ఓన్లీ ఫర్ మోనో అటామిక్ గ్యాస్. సో ఈ మోనో అటామిక్ గ్యాస్కి ఈ విధంగా 3/2 RT ఉంటుంది. సో వాట్ అబౌట్ CV వాల్యూ? CV వాల్యూ ఎంత అవుతుంది? మోలార్ స్పెసిఫిక్ హీట్ ఎట్ కాన్స్టెంట్ వాల్యూమ్. నోట్ చేసుకోండి, మోలార్ స్పెసిఫిక్ హీట్ ఎట్ కాన్స్టెంట్ వాల్యూమ్. నెక్స్ట్ మనకు కాన్స్టెంట్ ప్రెషర్ కూడా వస్తుంది, అవునా? కాన్స్టెంట్ వాల్యూమ్. సో CV ఈజ్ ఈక్వల్స్ టు దిస్ వాల్యూ వీ హ్యావ్ గోయింగ్ టు ఫైండ్ దిస్ వన్. అంటే CV వాల్యూ ఏమవుతుంది తెలిస్తే మనకు CP వాల్యూ కూడా క్యాలిక్యులేట్ చేయొచ్చు కదా. ఇవన్నీ మనకు ప్రాబ్లంలో ఏమని అడగవచ్చు, మోలార్ స్పెసిఫిక్ హీట్ ఎట్ కాన్స్టెంట్ ప్రెషర్ దగ్గర ఎంత అంటాడు. సో మనకి సింపుల్గా ఈ CV తెలిస్తే చాలు, మనం CP వాల్యూని క్యాలిక్యులేట్ చేస్తాం. ఇప్పుడు మనకి ఎనర్జీ వాల్యూ CV వాల్యూ క్యాలిక్యులేట్ చేయాలంటే సింపుల్గా F/2R. ఇది ఎంత ఎలా క్యాలిక్యులేట్ చేసామండి? పొటెన్షియల్ ఎనర్జీస్ అన్నీ తీసుకొని మనం థర్మోడైనమిక్స్ ఫస్ట్ లా నుంచి తీసుకొని మనం CV వాల్యూని క్యాలిక్యులేట్ చేస్తాం. CV ఈజ్ ఈక్వల్స్ టు F/2R. సో ఇప్పుడు F అంటే ఎంత ఇక్కడ? డిగ్రీస్ ఆఫ్ ఫ్రీడమ్. దట్ ఈజ్ CV ఈజ్ ఈక్వల్స్ టు 3/2R. గాట్ ఇట్? సో ఇప్పుడు మనకి కైనెటిక్ ఎనర్జీస్ వస్తున్నాయి యాజ్ వెల్ యాజ్ CV వాల్యూ వచ్చింది. అండ్ వాట్ అబౌట్ CP వాల్యూ? CP వాల్యూ ఈజ్ ఈక్వల్స్ టు CV ప్లస్ R కదా, బికాస్ CP మైనస్ CV ఈజ్ ఈక్వల్ టు R. సబ్స్టిట్యూట్ చేయండి. సో CP ఈజ్ ఈక్వల్స్ టు 3/2R ప్లస్ R ఈజ్ ఈక్వల్స్ టు 5/2R. సో CP వాల్యూ అనేది 5/2R ఉంటుందన్న విషయం మనకు ఇక్కడ తెలియాలి. సో ఇప్పుడు మనకి వాల్యూ వచ్చింది, CP వాల్యూ వచ్చింది, CV వాల్యూస్. వాట్ ఈజ్ అడియాబెటిక్ కాన్స్టెంట్ గామా వాల్యూ? గామా ఈజ్ ఈక్వల్స్ టు వాట్? CP/CV కదా. సో సబ్స్టిట్యూట్ చేయండి CP/CV. డైరెక్ట్గా మనకు ప్రాబ్లం అడిగే ఛాన్సెస్ ఉన్నాయి కాబట్టి ఇలా చేయొచ్చు. CP/CV అంటే ఏంటి? 5/2/3/2R/R. R క్యాన్సల్, 2 క్యాన్సల్, అండ్ 5/3 ఇస్ ఎస్ గామా వాల్యూ. ఒకవేళ దీన్ని ఇంకా సింప్లిఫై చేస్తే ఎంత వస్తుంది చూడండి, 1.6 సంథింగ్, 666 సంథింగ్. సో ఇలా మనకు వాల్యూస్ అనేటివి చేంజ్ అవుతున్నాయి. నెక్స్ట్ వన్ డయాటమిక్ చూద్దాం. సింపుల్, ఇక్కడే డిస్కస్ చేద్దాం. డయాటమిక్ సింపుల్గా చూడండి. డయాటామిక్ అంటే ఏంటి? ఫర్ సపోజ్ మనకి హైడ్రోజన్ ఆక్సిజన్ కావచ్చు, నెక్స్ట్ హైడ్రోజన్, డయాటమిక్ గ్యాసెస్ గురించి డిస్కస్ చేస్తాం. ఈ డయాటమిక్ మాలిక్యూల్స్ లేకపోతే డయాటమిక్ గ్యాసెస్ లైక్ హైడ్రోజన్ కూడా పాసిబుల్ అవుతుంది, ఓకే. ఆక్సిజన్ అండ్ నైట్రోజన్, లైక్ దిస్ 2 ఆటమ్స్ ఉన్నాయి ఏవైనా సరే, వాటి మధ్యలో మనకి డెవలప్ అవుతున్న రొటేషనల్ ట్రాన్స్లేషన్ డిస్కస్ చేస్తాం అంతే. సో ఇప్పుడు మనకి ఇక్కడ 2 పార్టికల్స్ తీసుకుంటున్నాం కాబట్టి ఈ 2 పార్టికల్స్ అనేది 2 మాలిక్యూల్స్ 2 ఆటమ్స్ అనేవి సర్టెన్ డిస్టెన్స్లో ఉన్నాయంటే ఇవి y యాక్సిస్, x యాక్సిస్, y యాక్సిస్ అండ్ z యాక్సిస్లో ట్రావెల్ చేస్తూ సెల్ఫ్ రొటేషన్ చేయడానికి ఛాన్సెస్ ఉన్నాయి. అంటే మేబీ ఇలా రొటేట్ అవుతున్నాయి, మళ్ళీ ఒమేగాతో రొటేట్ అవుతున్నాయి. అంటే ఇట్ హ్యాస్ టోటల్ ఎనర్జీ ఈజ్ ఈక్వల్ టు వాట్? టోటల్ ఎనర్జీ ఈజ్ ట్రాన్స్లేషన్ ఎనర్జీ ప్లస్ రొటేషనల్ ఎనర్జీ. ఇది కన్ఫ్యూజ్ అవ్వద్దు. సో డయాటమిక్ వచ్చేసరికి ఎన్ని ఎనర్జీస్, డిగ్రీస్ ఆఫ్ ఫ్రీడమ్ ఉందంటే ఏం చెప్తాం? ఇప్పుడు ఇంత ప్రీవియస్ లెక్చర్ డిస్కస్ చేసాం కాబట్టి ఈ పార్టికల్ అనేది ఎక్స్తో రొటేట్ అవుతుంది లేదా వైతో రొటేట్ అవుతుంది. అంటే రొటేట్ అవుతూ అండ్ యాజ్ వెల్ యాజ్ వై ట్రాన్స్లేట్ అవుతుంది కాబట్టి టోటల్ డిగ్రీస్ ఆఫ్ ఫ్రీడమ్ ఎంత ఉంది? 5. వై? బికాస్ 5. సో మనకు జనరల్గా ప్రీవియస్లో 3 అని తెలుసు, ట్రాన్స్లేషన్కి ఎంత ఉంటుంది? 3 అని తెలుసు. కానీ రొటేషనల్కి వచ్చేసరికి ఎంత ఉంటుందంటే 2 ఉంటుంది. ఓకే, రొటేషనల్ ఎనర్జీలో 2 ఉంటుంది కాబట్టి F ఈజ్ ఈక్వల్స్ టు 5. జస్ట్ సబ్స్టిట్యూట్ చేయండి, మనకు కైనెటిక్ ఎనర్జీ లేకపోతే ఎనర్జీ ఆఫ్ మోల్ ఈజ్ ఈక్వల్స్ టు ఏమొస్తుంది? F/2RT. ఇది ఒక ఫార్ములా గుర్తుపెట్టుకోవాలి మీరు. 3/2 అనే కాదు, జనరల్ ఫార్ములా F/2RT. డయాటమిక్ అయితే F/2 5/2 అవుతుంది, ట్రయాటమిక్ అయితే ఇంకా వేరే వాల్యూ వస్తుంది, అలా చేంజ్ అవుతూనే వస్తుంది. కాబట్టి కైనెటిక్ ఎనర్జీ F/2RT రాస్తాం. అండ్ ఇక్కడ F వాల్యూ ఎంత ఉందంటే 5/2RT. సిమిలర్లీ వాట్ ఈజ్ CV వాల్యూ? CV ఈజ్ ఈక్వల్స్ టు ఏంటి? F/2R. అంటే F వాల్యూ ఎంత ఉంది? 5/2R వాల్యూ. అండ్ వాట్ అబౌట్ CP వాల్యూ? CP ఈజ్ ఈక్వల్స్ టు CV ప్లస్ R కదా. సో CP ఈజ్ ఈక్వల్స్ టు CV ప్లస్ R అంటే 5/2R ప్లస్ R, నథింగ్ బట్ 7/2R వాల్యూ వస్తుంది. వాట్ అబౌట్ గామా వాల్యూ? Gamma is nothing but CP/CV now. So CP/CV is nothing but 7/2/5/2, that becomes R/R. That becomes how it will get 7/5 values. Cancel చేస్తే 1.0 కాబట్టి మళ్ళీ 1 point something 5 ones are fine, sorry 2 అంటే 1.2 సంథింగ్ వాల్యూ అనేది వస్తుంది.
అంటే ఇక్కడ మనకు సిపి వాల్యూస్ అనేవి డయాటమిక్కి చేంజ్ అవుతున్నాయి. నెక్స్ట్ ట్రయాటామిక్ ఎలా గుర్తుపెట్టుకోవాలి సార్ అని గుర్తుపెట్టుకోవద్దు. మీరు గుర్తుపెట్టుకుంటే మర్చిపోతారు. మీరు ఏదైనా కాన్సెప్ట్ని ప్రిపేర్ అవ్వండి. కాన్సెప్ట్ ప్రిపేర్ అయితేనే అంటే ఈ కాన్సెప్ట్ తెలిస్తే మనం ఈజీగా ట్రాన్స్లేట్ చేస్తాం అండ్ వస్తుంది. సో ట్రయాటమిక్ వచ్చేసరికి లైక్ NH3 వాల్యూ కావచ్చు, ఇలాంటి ఆటమ్స్ ఏవి తీసుకున్న BF3 వాల్యూ, వీటికి రొటేషన్ లేదా ట్రాన్స్లేట్ అవుతున్నప్పుడు ట్రయాటమిక్కి ఎన్ని విధాలుగా జరుగుతుందనే చూద్దాం. ఫర్ సపోజ్ ఇలా తీసుకోండి, ఒక ట్రయాటమిక్ అంటే నేను జస్ట్ సింబల్ ఇలా వేస్తున్నాను. సో ఇప్పుడు దీనికి మనం XYZ తీసుకుంటే, XYZ తీసుకుంటే ఇది ట్రాన్స్లేట్ అవుతుంది, అవునా? ఈ పైకి కిందికి ట్రాన్స్లేట్ అవుతుంది అండ్ ఇలా రొటేట్ అవుతుంది అండ్ ఇలా కూడా రొటేట్ అవుతుంది. 3D డైమెన్షన్ ఇలా ఉంది కదా. సో ఇలా రొటేషన్ అవ్వచ్చు, అవునా? ఇలా రొటేషన్ అవ్వచ్చు అండ్ ఇలా కూడా రొటేషన్ కావచ్చు. అంటే ఏమవుతున్నాయి, టోటల్ ఇండిపెండెంట్ ఆఫ్ మోడ్ ఆఫ్ వైబ్రేషన్స్ ఎన్ని వస్తున్నాయి, 6 అవుతున్నాయి. ఎందుకు? ట్రాన్స్లేషన్ ఏమో 3, రొటేషన్ ఏమో 2 అండ్ మళ్ళీ కింది ఇలా ఇంకా ఈ విధంగా మళ్ళీ రౌండ్గా యాంటీ క్లాక్ వైజ్లో రొటేట్ అవుతుంది కాబట్టి మళ్ళీ అది ఒకటి 1, అంటే టోటల్ ఎంత అయిపోయినాయి, 6 అవుతున్నాయి. కాబట్టి మళ్ళీ సేమ్, వాట్ ఈజ్ ఎనర్జీ కన్సిస్ట్ హియర్, ఇట్ ఈస్ F/2 RT, దట్ ఈజ్ F ఈజ్ వాట్, 6/2 RT. సింపుల్గా ఎంత రాసుకోవచ్చు, 3RT అని రాసుకోవచ్చు. ఎందుకు 3 క్యాన్సిల్ అయితే 3RT అని రాస్తాం. అండ్ నెక్స్ట్ వన్, వాట్ ఈజ్ CV వాల్యూ, CV ఈజ్ ఈక్వల్స్ టు F/2 R కదా, అవునా? F/2 R, దట్ ఈజ్ ఈక్వల్స్ టు F అంటే ఎంత, 6/2 R, నథింగ్ బట్ 3 అవుతుంది, 3R వస్తుంది. అండ్ CP ఈజ్ ఈక్వల్స్ టు CV ప్లస్ R, నథింగ్ బట్ 3R ప్లస్ R, దట్ ఈజ్ ఈక్వల్స్ టు 4R అవుతుంది. అండ్ వాట్ అబౌట్ గామా వాల్యూ, CP/CV ఈజ్ ఈక్వల్స్ టు 4/3R, దట్ ఈజ్ ఓన్లీనా, యా 4/R క్యాన్సిల్ అవుతుంది, ఇది 4/3 వస్తుంది. క్యాన్సిల్ చేస్తే 1 పాయింట్ సంథింగ్ 1 ఉంటుంది కాబట్టి 3 సంథింగ్ వస్తుంది. అంటే ఇక్కడ మనకు ఓవరాల్గా ఏమవుతుంది, ట్రయాటమిక్, పాలియాటమిక్. ఇంకా నెక్స్ట్ పాలియాటమిక్ తీసుకుంటే ఏమవుతుంది, సింపుల్ ఒకటే బోర్డులో మీకు రాసేసాను చూడు. పాలియాటమిక్ అంటే ఏంటి, సింపుల్గా గుర్తుపెట్టుకోండి, ద ఎనర్జీ కన్సిస్ట్ ఆఫ్ ది మోల్ ఈజ్ ఈక్వల్స్ టు F/2 RT. ఇది ఒక్క ఫార్ములా తెలిస్తే చాలు, మనం ఎంటైర్గా డిస్కస్ చేయొచ్చు. అంటే మనకు బాగా గుర్తుండాల్సింది ఏంటి అంటే, డిగ్రీస్ ఆఫ్ ఫ్రీడమ్లో మోనో అటామిక్కి ఎన్ని డిగ్రీస్ ఆఫ్ ఫ్రీడమ్స్ ఉన్నాయి, డయాటమిక్కి ఎన్ని డిగ్రీస్ ఆఫ్ ఫ్రీడమ్స్ ఉన్నాయి, ట్రయాటమిక్కి ఎన్ని డిగ్రీస్ ఆఫ్ ఫ్రీడమ్స్ ఉన్నాయి అనే పాయింట్ తెలిస్తే చాలు, ఈజీగా మనం స్టెప్ బై స్టెప్ వెళ్ళొచ్చు. చూడండి, ఈ ట్రయాటమిక్ మళ్ళీ అర్థం కాకపోతే మళ్ళీ చెప్తున్నాను. పార్టికల్ అనేది X ద్వారా వెళ్తుంది, Y ద్వారా వెళ్తుంది, Z ద్వారా వెళ్తుంది. పార్టికల్ అనేది ఇలా రొటేట్ అవుతుంది, ఇలా రొటేట్ అవుతుంది, ఇలా కూడా రొటేట్ అవుతుంది, అవునా? అంటే మనకు ఓవరాల్ ఎన్ని రొటేషన్స్ వస్తున్నాయి, రొటేషన్స్లో కూడా 3 వస్తున్నాయి కాబట్టి ఇట్ బికమ్ 6. ఓకేనా? నెక్స్ట్ ఇక్కడికి వచ్చేస్తే డయాటమిక్ వచ్చేసరికి ఏమవుతుంది, ఇలా రొటేట్ అవుతుంది, ఇలా XYZలో రొటేట్ అవుతుంది అండ్ సెల్ఫ్గా ఇలా రొటేట్ అవ్వచ్చు, యాంటీ క్లాక్ వైజ్లో కూడా రొటేట్ కావచ్చు. కాబట్టి టోటల్గా 6, సారీ ఇక్కడ 5. ఓకే, డయాటమిక్. ఇది మనకు ఒక గుర్తుంటే చాలు, వెరీ ఈజీగా మనం ప్రాబ్లమ్స్ అన్ని సాల్వ్ చేయొచ్చు. ఇప్పుడు చూడండి, ఒక బర్డ్ అనేది, ఒక యాంట్ అనేది రూమ్లో ట్రాన్స్లేట్ అవుతుంది. ఒకవేళ సర్ఫేస్ మీదే ట్రాన్స్లేట్ అయితే ఎన్ని మోషన్స్ ఉన్నట్టు, డిగ్రీస్ ఆఫ్ ఫ్రీడమ్ ఎంత ఉన్నట్టు, 2. ఒకవేళ బర్డ్ ఫ్లై అవుతున్నట్టు ఎన్ని డిగ్రీస్ ఆఫ్ ఫ్రీడమ్స్ ఉంటాయి, ట్రాన్స్లేషన్ ఉంటుంది అండ్ రొటేషనల్ కూడా ఉంటుంది. అండ్ రొటేషనల్ ఏముంటుంది కాబట్టి ట్రాన్స్లేషన్ ఎనర్జీ ఇట్ ఈస్ 3 డైమెన్షన్స్లో ఉంటుంది. అంటే XYZలో 3 డైరెక్షన్లో, Xలో ఎగురుతుంది, Yలో ఎగురుతుంది, Zలో కూడా కిందికి వస్తుంది కాబట్టి 3 ట్రాన్స్లేషన్ ఎనర్జీ ఉంటుంది. ఒకవేళ మనం సినిమాలలో చూపించినట్టు రాకెట్స్ అనేవి ఇలా డ్రిఫ్ట్ అవుతూ వెళ్తుంటాయి గాల్లో కూడా, అప్పుడు దానికి ఏ ఎనర్జీస్ ఉన్నట్టు, ట్రాన్స్లేషన్ ఎనర్జీ ఉన్నట్టు అండ్ రొటేషనల్ ఎనర్జీ కూడా ఉన్నట్టు. అంటే ఇప్పుడు డిగ్రీస్ ఆఫ్ ఫ్రీడమ్ అనేది చేంజ్ అవుతుంది. ఓకేనా? అలా మనం ఏ ఎగ్జాంపుల్ తీసుకున్నా కానీ మనం ఈజీగా చెప్పేయగలగాలి. దిస్ ఈజ్ డిగ్రీస్ ఆఫ్ ఫ్రీడమ్. వీడియో కనుక నచ్చితే లైక్ చేయండి అండ్ వీడియోలో మీకు ఏమైనా డౌట్స్ ఉన్నాయంటే లెట్ మీ నో ఇన్ ద కామెంట్ సెక్షన్. థ్యాంక్ యూ.